అందరికీ నమస్కారం. మొయినాబాద్ ప్రజలకు, చేవెళ్ల నియోజకవర్గ ప్రజలకు హృదయపూర్వకంగా వందనాలు. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రక్షణ సేన జెండా పండుగ కార్యక్రమాన్ని దగ్గరుండి నిర్వహిస్తున్నటువంటి తమ్ముడు ఉద్యమకారుడు శివశంకర్ గారికి, మరి ఈ మధ్యనే టిఆర్ఎస్ పార్టీలో చేరి టిఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసిన అన్వర్ ఖాన్ గారికి, నూరుద్దీన్ గారికి, అట్లానే బేగరి రాజు గారికి, భిక్షపతి గారికి, మరి మా పాత సైనికుడు వెంకట్ గౌడ్ గారికి, అట్లానే అనేక మంది మా ఆడబిడ్డలు ఉన్నారు, రాష్ట్ర నాయకులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు. మా నాగేష్ గారికి, విష్ణు గారికి, వినోద్ గారికి అందరికీ కూడా నమస్కారాలు. మరి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఒక కొత్త రాజకీయ శక్తిగా మనం తెలంగాణ రక్షణ సేన పుట్టుకొని వచ్చినాం. ఎందుకంటే ఏ లక్ష్యాల కోసం అయితే తెలంగాణ తెచ్చుకున్నామో ఆ లక్ష్యాలు సాధించుకోలేదు కాబట్టి వాటిని సాధించుకోవడానికి, తెలంగాణ ప్రజల హక్కుల్ని పరిరక్షించుకోవడానికే రక్షణ సేన వచ్చింది. మరి ఇవాళ మనం మొయినాబాద్ లో ఉన్నాం, చేవెళ్లలో ఉన్నాం. పక్కకే ఒక 10 కిలోమీటర్ల దూరంలో 100 కోట్ల ఎకరం పోతుంది. తెలంగాణ వస్తే 111 జీవో ఎత్తేస్తే మాకు కూడా మంచిగా అవుతుంది, లాభం అవుతుంది అనుకుంటే ఇప్పటి వరకు కూడా 2 ప్రభుత్వాలు మారినా అందరూ ఎన్నికల ముందు వచ్చి చెప్పిపోయేటోళ్లే గాని ఎవరు కూడా 111 జీవో ఎత్తేయలేదు. మరి ఇక్కడ చుట్టుపక్కలంతా కూడా ఆకుకూరలు అమ్ముకునే రైతులు ఉంటారు, హైదరాబాద్ మీద ఆధారపడి జీవించే రైతులు ఉంటారు. అటువంటి పేద రైతులు బిడ్డ పెళ్లి చేసుకోవాలంటే ఒక గుంటనో పావైక్రమో అమ్ముకుందాం అనుకుంటే మరి ధర ఎక్కువ ఉంటే వాళ్ళ ఇల్లు బాగుపడుతుంది. కానీ ఆ పరిస్థితి కూడా లేదు. ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణ రక్షణ సేన అధికారంలోకి వస్తుంది. మేము అధికారంలోకి వచ్చినాక 111 జీవోని 120 గ్రామాల్లో ఉన్నటువంటి 111 జీవోని చెప్తా ఉన్నాం. అదే విధంగా మనం చూస్తున్నాం, ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల్ని ఎంత ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం, రియల్ ఎస్టేట్ వాళ్ళని ఎంత ఇబ్బంది పెడుతుందో చూస్తున్నాం. ఈ ప్రాంతం అంతా కూడా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికే వాళ్ళం. ఇప్పుడు వచ్చిన గుంపు మేస్త్రి గారు ఏమన్నాడు, నాకేమి రాదు, ఒక్క రియల్ ఎస్టేటే వచ్చు అన్నాడు. ఆ ఒక్కటని నిలబెడతాడు అనుకుంటే ఆయనతో ఉన్నది కూడా ఊడగొట్టేసి, అంతే కదా. మరి ఇవాళ ఆయన మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. దానికోసం ఈ చేవెళ్ల మొయినాబాద్ లో ఉన్నటువంటి సైనికులందరూ కూడా సిద్ధంగా ఉండాలని ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. आज हमारे जितने भी माइनॉरिटी भाई यहाँ पे है, बहन यहाँ पे है, अनवर भाई है, नूर भाई है और सारे लोग जिनके सदारत में ये हमारे झंडा को आज हम मोइनाबाद में खड़ा करें, आप सबको मैं तहे दिल से शुक्रिया अदा करती हूँ. आप सभी आए, टीआरएस को हिम्मत बढ़ी, कुव्वत बढ़ी, आगे चल के भी हम सब लोग मिल के काम करेंगे. जो तेलंगाना में गंगा जमने की तहजीब है उसको बरकरार रखते हुए हमारे फिजा को खराब करने वाले जो भी ताकतें आ रहे हैं उन सबको कड़े से कड़े जवाब देते हुए हमें भाईचारगी बनाए रखना है, हमारे डेवलपमेंट के लिए काम करना है, हमारे सभी के तरक्की के लिए काम करना है. अभी अभी ईद गुजरा है और ईद में मुझे लगता है कि आप सबके दुआ भी जरूर कबूल हो गए होंगे. अब सबके जिंदगियों में रोशनी भी आएगा, तेलंगाना रियासत में भी रोशनी आएगा, ऐसा मैं मानती हूँ. मल्ली తెలంగాణ బిడ్డలందరికీ కూడా, మా ఆడబిడ్డలకు ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, అందరూ చెప్పిండ్రు తెలంగాణ వస్తే మన బతుకులు మారుతాయని. కానీ ఆడవాళ్ళ కోసం ప్రత్యేకమైన ఆలోచన ఎవరు కూడా చేయలేదు. నేను మీ చెల్లెగా, మీ అక్కగా, నేను ఆడబిడ్డగా ఒక పార్టీని స్థాపించడం జరిగింది. మీ అందరి ఆశీర్వాదం ఉంటే ఇప్పుడు అందరూ చెప్తున్నట్టు కాకుండా నిజంగానే ఆడబిడ్డల జీవితంలో మార్పు వచ్చేలాగా, మీ చెల్లెని కాబట్టి మీ బాధ నాకు అర్థమవుతుంది కాబట్టి మీకోసం తప్పకుండా ప్రయత్నం చేస్తా అని నేను తెలియజేస్తా ఉన్నాను. మరి మా యువ మిత్రులు ఉన్నారు, వాళ్ళు కూడా చదువుకుంటే వెతికితే ఉద్యోగాలు రానటువంటి పరిస్థితి ఉన్నది. వచ్చిన ప్రతి ప్రభుత్వం ఉద్యోగాలు ఇస్తామంటుంది కానీ ఎవరు ఇస్తలేరు. కానీ రేపటి నాడు తెలంగాణ రక్షణ సేన ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. వచ్చిన తర్వాత 2 లక్షల నుంచి 20 కోట్ల వరకు కూడా మీరు ఏ వ్యాపారం చేసుకున్నా మీకు బ్యాంకులతో సంబంధం లేకుండా, ఏం గ్యారెంటీలు లేకుండా రుణాలు ఇస్తాం. ఇళ్లలో ఉండేటటువంటి మా యువ మిత్రులందరి గౌరవాన్ని కూడా కాపాడతామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మరి మీ అందరికీ మళ్ళీ ఒకసారి సీనియర్ రంగారెడ్డి జిల్లా నాయకులు ఉన్నారు, పాండురంగారెడ్డి గారు, అర్చన సేనాపతి గారు, కోలా శ్రీనివాస్ గారు, మా నవీన్ గౌడ్ గారు, అనేక మంది సీనియర్ రంగారెడ్డి జిల్లా నాయకులు ఉన్నారు. వాళ్ళందరూ కూడా కష్టంలో నష్టంలో జాగృతి నుండి నాతో ప్రయాణం చేస్తూ వచ్చిండ్రు. మీ మేలు ఎన్నటికీ కూడా మరవను. మనం మరింత ప్రజల మధ్యలోకి దూసుకెళ్లి
ఇప్పుడున్న ప్రభుత్వాల యొక్క వైఖరిని ఎండగడుతూ టిఆర్ఎస్ ని బలోపేతం చేస్తూ జెండా పండుగని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. జై తెలంగాణ, జై తెలంగాణ.